అందరికీ నమస్కారం అండి. ఈ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ బందర్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో సేల్కి అయితే రావటం జరిగింది. మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్, వాచ్మెన్ రూమ్ ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఉంది. ఫ్లోర్కి ఒక 3 BHK ఫ్లాట్. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అనమాట. మీకు రోడ్డు కూడా చూపిస్తున్నాను. ఇది మొత్తం గ్రౌండ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ ఏరియా ఉంది. ఓ పక్కన వచ్చి లిఫ్ట్ ఉంది. అలాగే ఇక్కడే మనకి వాచ్మెన్ రూమ్ కూడా ఇచ్చారన్నమాట సపరేట్గా. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటుంది. ఫ్లోర్కి ఒక 3 BHK ఫ్లాట్. బందర్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అండి, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మొత్తం వాచ్మెన్ రూమ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్ని పైన చూపిస్తాను. మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూపిస్తున్నామండి. ఇదంతా లిఫ్ట్ ఏరియా చూస్తున్నారు. ఈ లిఫ్ట్ పక్కనే మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయితే మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఉత్తరం వైపు మెయిన్ డోర్ ఉంది. అలాగే తూర్పు వైపు కూడా ఒక గుమ్మం ఉంది, మీకు చూపిస్తాను అది కూడా. ఇదంతా హాల్ ఏరియా. హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ కబోర్డు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది ఉత్తరం వైపు గుమ్మం. ఇండిపెండెంట్ హౌస్. ఫ్లోర్కి ఒక 3 BHK ఉంటుంది. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటుంది. ఇక్కడ దేవుడి మందిరం కూడా ఇచ్చారు. ఇది మనకి దేవుడి మందిరం అండి. ఇది మొత్తం దేవుడి మందిరం మీరు చూస్తున్నారు. ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఫ్లోర్కి ఒక ప్లాట్ ఉంటుంది. మొత్తం మీద కలిపి సేల్ చేస్తున్నారు. మొత్తం 6 సెంట్లు అన్నమాట ఇది. ఇక్కడ కూడా ఒక షింక్ అయితే ఇచ్చారు. అలాగే ఇది డైనింగ్ ప్లేస్ అండి. ఇదంతా డైనింగ్ ప్లేస్ చూస్తున్నారు. ఓపెన్ టైప్ కిచెన్ ఉంది. ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ అండి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా చేయించారండి. ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా సేమ్ అన్ని ప్లాట్లు కూడా ఇలాగే ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్. అలాగే ఎంత కబోర్డ్ వర్క్స్ చూస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి డిష్ వాష్ కూడా ఉందండి. ఓనరే దగ్గర ఉండి డిష్ వాష్ కూడా పెట్టారు. ఇది బ్యాక్ సైడ్. ఇదంతా బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా మనకి వాష్ ఏరియా మీరు చూస్తున్నారు. సెక్యూరిటీ డీల్స్ పెట్టుంది. ఇది మొత్తం 6 సెంట్లో ఉంటుంది. ఉత్తరం ఫేసింగ్ వస్తుంది, నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇంటి ముందు పెద్ద రోడ్డే ఉంది. ఒకసారి బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అండి. కబోర్డ్ వర్క్స్ ఇదంతా. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే మొత్తం 6 సెంట్లో ఒకటే 3 BHK కాబట్టి చాలా ప్లేస్ అయితే కనిపిస్తుంది మీకు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నారు కదా మీరు. గ్లాస్ అయితే సెట్టింగ్ చేశారు. ఇది పైన కబోర్డులు కూడా ఉన్నాయి. ఇది లొకేషన్ వచ్చి మనకి పోరంకి లొకేషన్లో 3 BHK ఫ్లోర్కి ఒక 3 BHK ఉంటుంది. మొత్తం 3 ఫ్లోర్లు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి. ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెప్తాను. కొత్త కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్, ఇండిపెండెంట్ హౌస్. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటుంది. ఫ్లోర్కి ఒక 3 BHK అయితే ఉంది. కాస్ట్ అయితే కనుక 4,50,00,000 చెప్తున్నారండి. 4.5 CR అయితే చెప్తున్నారు. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇదంతా థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్స్ చూస్తున్నారు మీరు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. సేమ్ 3 బెడ్రూమ్లో 3 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. లొకేషన్ వచ్చి పోరంకి లొకేషన్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. మొత్తం 3 ఫ్లోర్లు సేమ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.